వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. అసంపూర్తిగా రోడ్డు తమకు వద్దు అంటూ నాచారం డివిజన్ కార్తికేయ నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కార్తికేయ నగర్ కాలనీ రోడ్డు నెంబర్ 9, 10లలో సీసీ రోడ్ పనులు చేపట్టారు. అయితే తమ వీధిలో సగం రోడ్డు మాత్రమే వేస్తామని రోడ్డు త్రవ్వడంతో అసంపూర్తిగా రోడ్డు తమకు వద్దని కాలనీ వాసులు రోడ్డు పనులు ఆపివేశారు. రోడ్డు మంచిగా అన్న వీధిలో సీసీ రోడ్ వేశారని, వర్షాకాలం నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ వీధిలో సగం రోడ్డు వేయడంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వీధిలో పూర్తి రోడ్డు మంజూరు చేసినా సగం రోడ్డు వేస్తామనడంపై ఆంతర్యం ఏంటని కాలనీ వాసులు ప్రశ్నించారు. వర్షం నీరు ఎండల్లోకి చేరి ఇబ్బందులు పడుతున్న తమకు అసంపూర్తిగా రోడ్డుతో ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పూర్తి రోడ్డు వేసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే అక్కడ డౌన్ చేసి ఇక్కడ లాస్ట్ వరకు వేయాలి. ఇక్కడ లాస్ట్ వరకు కావాలి, రోడ్డు కావాలి, సీట్ నెంబర్ 10 రోడ్ కంప్లీట్ వేయాలి. ఒక స్ట్రీట్ మొత్తం వేయాలి. సగం వేసి సగం వేయకుండా పక్క వల్ల గొడవలు అవుతున్నాయి. మేము ఎప్పుడు ఉండే వాళ్ళం ఇక్కడ, వాళ్ళతో అనవసరంగా పగ అవుతున్నాం. మేము మంచిగా 20 ఏళ్ళు మంచిగా ఉన్నాం. 25 ఏళ్ల నుంచి వాళ్ళతో అనవసరంగా సగం వేసి గొడవ చేస్తున్నారు. ఇది చేస్తే మొత్తం వేయండి. అరే 213 అని ఉంది. హౌస్ నెంబర్ 213 నుంచి 234 సో ఇక్కడ నుంచి 234 వరకు ఆల్రెడీ శాంక్షన్ అయింది 40 lakhs. బట్ అక్కడ వేయట్లేదు. మళ్ళీ ఫ్రెష్ గా టెండర్ వేసుకోమంటున్నారు. ఫ్రెష్ గా మళ్ళీ అప్రూవల్ తెచ్చుకోమంటున్నారు. ఇక్కడ అవసరమే లేదు, ఇక్కడ వేస్తారు. ఇక్కడ ప్రాబ్లమే లేదు. ఎక్కడ ప్రాబ్లం ఆడవలపడదండి. ప్రాబ్లం లేని దగ్గర మీరు రోడ్ వేస్తారు. ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ తోటి వర్క్ చేస్తారో ఆ వర్క్ ను అందరికి ఉపయోగపడేటట్టు, అందరికి అనుకూలంగా ఉండేటట్టు వేస్తే బాగుంటది. ఇంకోటి స్ట్రీట్ నెంబర్ లో ఉన్న వాళ్ళకి గొడవ చేస్తున్నారు. వేస్తే మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం వేయాలి. సార్ మేము గత 20 సంవత్సరాలకి వెళ్ళి అపార్ట్మెంట్లలో నీళ్లు వచ్చేసి ప్రతి సీజన్ లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సార్ దయచేసి ప్రాబ్లం ను సాల్వ్ చేసేటట్టు చేయండి. రోడ్డు ఎవరికో ఒకరు ఉపయోగపడేటట్టు, ఎవరికో ఒకటి లాభదాయకంగా పని చేయకండి. 10 కార్తికేయ నగర్ లో రోడ్ వేస్తే మొత్తం వేయండి, లేదా స్టాప్ చేయండి. కాకపోతే సగం వేసి అట్లా వదిలేస్తే మాకు చాలా ప్రాబ్లం. రెయిన్ వాటర్ అంతా స్టాగ్నేషన్ అయిపోయి అపార్ట్మెంట్ లోపలికి వస్తున్నది. కాబట్టి మొత్తం వేయండి. 20 years నుండి సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది. వర్షం పడితే అపార్ట్మెంట్ లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది. అసలు కార్లు లోపలికి వెళ్ళవు, మేము కిందికి దిగలేకపోతాము. వాటర్ అంతా స్టాగ్నెంట్ ఉంటుంది. ఒక వాటర్ తీసే వరకు ఒక వారం రోజులు మాకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. స్ట్రీట్ నెంబర్ 10 లో సిమెంట్ వర్క్, రోడ్ వర్క్ స్టార్ట్ చేశారు. 9 and 10 కు వర్క్ ఆర్డర్ తీసుకున్నారు. కానీ 9 లో ఫుల్ వేసి 10 లో మాత్రం సగం వరకు వేస్తా అన్నారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో రెయిన్ వాటర్ ఇవ్వడానికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా సగం వేస్తామంటున్నారు. అది కూడా జీరో లేకుండా ఒక సైడ్ పెడితే బాగుంటుంది వంపు. అలా ఒక సిస్టమ్ లేకుండా హాఫ్ వర్క్, ఎందుకు హాఫ్ వర్క్ వేస్తారు? మాకు ఫుల్ కావాలంటే పక్క దాంట్లో 9 లో ఎక్కువ వేసాము, అందుకే మీరు ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి అన్నారు. అది ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇంకా డబుల్ అవుతుంది మా ప్రాబ్లం. ఉన్న రెయిన్ వాటర్ అంతా ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. అది మీరు ఈ విషయంలో మీ కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ దృష్టికి తీసుకెళ్తాము. ఇది అప్పటి వరకు మాత్రం రోడ్డు పని జరగనివ్వము.